మరి ఈ జడ్జ్మెంట్ ఎలా ఉండబోతోంది? రాష్ట్రంలోనే కాదు, బాధితులకు న్యాయం దేశం జరిగేలా మొత్తం ఉంటుందా, లేక అన్యాయం చేసిన వైకుంఠం లాంటి క్రిమినల్స్ కి ఫేవర్ గా ఉంటుందా? Continue. Your Honor. Please remove your sunglasses. This is my court and my order. My order. My order. Continue. నా క్లయింట్ వైకుంఠానికి కంటైనర్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది. అంటే వాటిని అద్దెకిస్తుంటారు. సలీం అనే వ్యక్తికి అద్దెకిచ్చినటువంటి కంటైనర్లో కొంతమంది అమ్మాయిలు పట్టుబడ్డారు. అంత మాత్రానికి నా క్లయింట్ని నేరస్తుడు అనడం భావ్యం కాదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అసలు సలీం బేగ్ అనే వ్యక్తే లేడు. ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి వెళ్ళిన ఫేక్ ఎవిడెన్స్ అది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. Objection overruled. థ్యాంక్ యూ యువర్ ఆనర్. పట్టుబడిన 10 మంది అమ్మాయిలు ఇచ్చిన స్టేట్మెంటు ఆల్రెడీ మీకు సబ్మిట్ చేశాం. దయచేసి ఆ ఫైల్ని పరిశీలించి మీ తీర్పు ఇవ్వండి. న్యాయాన్ని గెలిపించండి. మేడం, నా పేరు శైలజ. నేను బీటెక్ చేశాను. ఉద్యోగం చేసి అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలనుకున్నాను. కానీ ఒకరోజు ఆ వైకుంఠం బ్యాచ్ వాళ్ళు నాకు బలవంతంగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి కిడ్నాప్ చేసి దుబాయ్కి పంపించాలని చూశారు మేడం. నరకం చూపెట్టారు మేడం. చేతికి డ్రగ్స్ ఎక్కించారు మేడం. సిగరెట్ తో కాల్చి ఆనందించేవాడు. వాణ్ణి వదలకండి మేడం, వాణ్ణి ఉరి తీసేయండి. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట వైకుంఠం అనబడి ఈ ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. The court is adjourned.